హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము భార్యాభర్తలు ఇద్దరు ఒకరి ప్రేమకు ఒకరు బానిసలయ్యి ఒకరు లేకపోతే ఇంకొకరు బ్రతకలేము అన్నంత ఇష్టాన్ని పెంపొందించుకోవడానికి ఏం చేయాలి అనే దానిపై ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. పెళ్ళయ్యాక కూడా ఎప్పటికీ ప్రేమికుల్లాగా ఎలా ఉండాలి? మాకు పెళ్ళయ్యి ఇప్పటికి 23 సంవత్సరాలు దాటేసిందండి. మొదటిసారిగా ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నప్పుడు లేదా పెళ్లి చేసుకోబోయేటప్పుడు ఒకరిని ఒకరు ఎంత ఇష్టపడి ప్రేమగా ఉంటారో అలాగే మాకు పెళ్ళై 23 సంవత్సరాలైనా మొదటిసారి ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకున్నామో ఆ ఇష్టం ఇప్పటికీ కూడా కొనసాగుతూనే వచ్చింది. అది ఇంకా ఎక్కువ అవుతూనే వచ్చిందే కానీ ఏనాడు కూడా ఒకరిపైన ఒకరికి ఏమాత్రం కూడా ప్రేమ అనేది తగ్గలేదండి. మరి పెళ్ళైన ఈ 23 సంవత్సరాల భార్యాభర్తల సంసార ప్రయాణంలో నేను అనుభవించింది అంటే ఒకరిపై ఒకరికి ఇష్టం కలగడానికి ప్రేమ కలగడానికి ఇద్దరూ కూడా ఎప్పుడూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండడానికి కారణాలు ఏంటనేది ఈ వీడియోలో చెప్తానండి. కాబట్టి ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకా వీడియోలోకి వెళ్తే ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి కూడా ఎన్నో ఊహించుకుంటూ ఎన్నో కలలు కంటూ తన లైఫ్ పార్ట్నర్ కోసం ఒక భార్యాభర్తలుగా ఏర్పడతారండి. మరి అలా భార్యాభర్తలు అయిన తర్వాత మొట్టమొదటిగా ఇరువురు కూడా చేయవలసిన పని ఏంటంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అంటే మన భార్యాభర్తలు ఇరువురిలో ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించాలన్నమాట. మనకు నచ్చలేని కొన్ని విషయాలు మన భార్యాభర్తల్లో ఇద్దరిలో ఎవరిలో ఉన్నా సరే మరొకరు వాటిని పూర్తిగా ఆనందంగా యాక్సెప్ట్ చేయగలగాలండి. అప్పుడు మాత్రమే మనం ఎప్పటికీ కూడా ఒకరిని ఒకరు విడిచిపెట్టి బ్రతకలేము అన్నంత ఇష్టంగా మన బంధం ఖచ్చితంగా మారుతుందండి. మరి ప్రతి వ్యక్తి కూడా తన లైఫ్ పార్ట్నర్ కోసం ఎన్నెన్నో ఊహించేసుకుంటారండి. మరి మన ఊహలకు తగ్గ వ్యక్తి మన లైఫ్ పార్ట్నర్గానే కాదు ఈ ప్రపంచంలోనే ఉండరనే వాస్తవాన్ని మనం గ్రహించగలగాలండి. ఇంకొకటి భార్యాభర్తలు ఇద్దరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఇద్దరూ కూడా వేరువేరు వాతావరణాల్లో వేరువేరు కుటుంబాల్లో వేరువేరు మనుషుల మధ్య వేరువేరు అభిప్రాయాలతో పెరిగి పెద్దయి ఒక భార్యాభర్తలుగా ఒకటవుతారండి. మరి అలా వేరే వేరేగా వచ్చి ఒకటైన ఈ భార్యాభర్తలు ఇద్దరిలో కూడా కొన్ని ఆలోచనలు కానీ అభిరుచులు కానీ వాళ్ళ ఇష్టాలు కానీ వేరే వేరేగా ఉంటాయండి. అది ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలగాలన్నమాట. అంతేగాని మన ఆలోచనలకు తగ్గ వ్యక్తి లేదా మనకు తగ్గ వ్యక్తి దొరకలేదని మనం అనుకోకూడదండి. మన ఆలోచనలకు తగ్గ వ్యక్తి ఈ ప్రపంచంలోనే ఉండదనే వాస్తవాన్ని మాత్రం మనం గ్రహించాలండి. ఎందుకంటే ఏ ఇద్దరి ఆలోచనలు ఎప్పటికీ కూడా ఒకేలా ఉండవండి. కొన్ని దగ్గరగా ఉంటాయి, కొన్ని పూర్తి విరుద్ధంగా ఉంటాయి, కానీ ఒకేలా ఏ ఇద్దరి మనుషులు కూడా ఆలోచించరన్నమాట. ఏ ఇద్దరి వ్యక్తులు ఏలు ముద్రలు ఒకేలా ఉండవో అలాగే ఏ ఇద్దరి ఆలోచనలు కూడా యాజ్ ఇట్ ఈజీగా ఒకేలా ఉండవండి. కాకపోతే కొందరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి, కొందరి ఆలోచనలు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయే తప్ప కేవలం మన ఆలోచనలకు తగ్గ వ్యక్తి అంటూ మాత్రం ఈ ప్రపంచంలోనే దొరకరని మనం అర్థం చేసుకోవాలండి. మరి ఒకరిని ఒకరు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకరికి నచ్చలేని విషయాలు వేరొకరిలో ఉంటే మనం వాటిని ఎలా యాక్సెప్ట్ చేయాలంటే మనము మన స్థానం నుంచే కాకుండా మన భార్య స్థానం నుంచి మన భర్త స్థానం నుంచి కూడా ఆలోచించగలగాలన్నమాట. అంటే ఉదాహరణకు భార్యాభర్తలు ఇద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారండి. మరి ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇది శీతాకాలం కదా, మరి చలికాలం అయితే ఒకరికేమో ఏసీ లేదా ఫ్యానో ఏసీ ఏదో అనుకోండి. ఒకరికి ఫ్యాన్ కావాలి, ఒకరికి ఫ్యాన్ ఉండకూడదు. అంటే ఒకరికి ఫ్యాన్ ఉంటేనే నిద్ర పడుతుంది, మరొకరికి ఫ్యాన్ ఉంటే నిద్ర పట్టదు. మరి అప్పుడు ఇద్దరూ కూడా వారి వారి స్థానాల్లో నుంచే ఆలోచిస్తే భార్య చేసేది భర్తకి, భర్త చేసేది భార్యకి తప్పు అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది అంటే ఫ్యాన్ అక్కర్లేని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంత చలికాలం కూడా ఫ్యాన్ ఎందుకు, ఫ్యాన్ ఉంటే నిద్ర పడతలేదు, ఏం పడతలేదు, ఫ్యాను అంటూ ప్రాణం తీసేస్తుంది లేకపోతే ప్రాణం తీసేస్తాడు అని తను అనుకుంటే ఎదుటి వ్యక్తిది తప్పుగా కనిపిస్తుంది. అలాగే ఫ్యాన్ అవసరమైన వ్యక్తి కూడా ఫ్యాన్ ఉంటే ఏమవుతుంది, ఫ్యాన్ ఉంటే శుభ్రంగా దోమలు కుట్టవు కదా, ఫ్యాన్ ఉంటే దుప్పటి కప్పుకుని పడుకుంటే హాయిగా నిద్ర పడుతుంది కదా, ఫ్యాన్ వద్దు అని చచ్చిపోతుంది లేకపోతే చచ్చిపోతాడు అని అపార్థం చేసుకుంటే అవతల వ్యక్తిది కూడా మనకి తప్పు అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా ఆలోచించిన వాళ్ళు వాళ్ళ స్థానంలోకి, అలా ఆలోచించిన వాళ్ళు వీళ్ళ స్థానంలోకి వెళ్ళి ఆలోచించగలిగినప్పుడు మాత్రమే ఇద్దరిది కూడా రైట్ అని మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు నాది వేడి ఒళ్ళు,
నాకు ఫ్యాన్ ఉంటే మాత్రమే నిద్ర పడుతుంది. అలాగే నా భార్యది కూడా వేడి ఒళ్ళు అయి ఉండి తను కూడా ఫ్యాన్ ఉంటే హాయిగా నిద్రపోయే ఫలమైతే ఎందుకని కావాలని నాతో తగ్గు పెట్టుకుంటారు చెప్పండి? పెట్టుకోదు కదా. అలాగే నా భార్యది చలువ ఒళ్ళు అంటే తనకి ఎచ్చగా ఉంటే నిద్ర పడుతుంది, చల్లగా ఉంటే నిద్ర పట్టదు. అలాగే నా ఒళ్ళు కూడా తనలాగా చలవ ఒళ్ళు అయ్యుండి ఫ్యాన్ లేకపోతేనే నిద్ర పట్టి ఫలమైతే ఫ్యాన్ కట్టేసి నేను కూడా ఎచ్చగా హాయిగా పడుకుంటాను కదా, కావాలని తనతో తగ్గు పెట్టుకొని కదా. ఇక్కడ తప్పు అనేది తనలోనూ లేదు, నాలోనూ లేదు. నా ఒంటి తత్వాన్ని బట్టి నాకు ఎలా అనిపిస్తుంది, తన ఒంటి తత్వాన్ని బట్టి తనకు అలా అనిపిస్తుంది. ఇక్కడ తప్పు అనేది ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం మాత్రంలోనే ఉంది, కానీ ఇద్దరిలోనూ కూడా తప్పు అనేది లేదు. ఈ విధంగా మనం ఆలోచించగలిగినప్పుడు నేను అనుకున్నదే కరెక్ట్ కాదు, నా భార్య చేసేది కూడా కరెక్టే. ఈ విధంగా మనం అనుకున్నప్పుడు నేను చేసేదే కరెక్ట్ కాదు, నా భర్త అనుకునేది కూడా కరెక్టే అని మనకి అర్థమవుతుందండి. ఇలా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించగలిగి ఒకరి ఇబ్బందుల్ని ఒకరు గమనిస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు ఆ బంధం ఎంత ఆనందంగా ఉంటుందంటే దానికి అవధులే ఉండదండి. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరూ కూడా మంచిగా ఇలా ఆలోచించగలుగుతారో అప్పుడు ఇరువైపుల వాదన కూడా కరెక్ట్ అని వారిద్దరూ కూర్చుని మరి చలిని తగ్గించుకోవడానికి నేను ఒక దల్సరి దుప్పటిని కప్పుకుంటాను, అలాగే వేడిని తగ్గించుకోవడానికి నీవు ఫ్యాన్ వేసుకో లేదా ఏసీ వేసుకో కానీ బాగా స్లోలో పెట్టుకో అని ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వస్తారు. అలా ఇద్దరు కలిసే జీవిస్తారు. ముందు ముందు ఒకరి కోసం ఒకరు కొన్ని త్యాగాలు కూడా చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పింది ఒక ఉదాహరణకు చలిని ఫ్యాన్ని వేడిని తీసుకుని చెప్పానండి. ఇదే విధంగా ప్రతి విషయంలోనూ కూడా భార్యాభర్తలకు ఎదురుపడే ప్రతి విషయంలో ఒక కూర విషయంలో కానివ్వండి లేదా ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు కానివ్వండి, ఏదైనా సరే ఇద్దరూ కూడా కూర్చుని ఆలోచించగలిగినప్పుడు మాత్రమే ఆ సంసారం చక్కగా సాగుతుందండి. ఎవరూ కూడా నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వేదం అన్న వాదన మాత్రం అసలు ఇద్దరు కూడా పెట్టుకోకూడదండి. అలాగే ఒక కర్రీనే తీసుకుందామండి. మనకో కొన్ని రకాలు కూరలు ఇష్టం ఉంటాయి, తనకో కొన్ని రకాల కూరలు ఇష్టం ఉంటాయి. అలాంటప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను నా మాటే నెగ్గాలని స్త్రీ కానీ లేదా నేను మగాడిని నా మాటే నెగ్గాలి నేను చెప్పిందే వండాలి అని పురుషుడు కానీ అనుకోకూడదండి. ఒకరోజు తనకిష్టమైన కూరని వండాలి, ఒకరోజు మనకిష్టమైన కూరని వండుకోవాలి. తన ఇష్టం కోసం మనం సర్దుకుపోయి తినాలి, మన ఇష్టం కోసం తను సర్దుకుపోయి తినాలి. అంతేగాని ఒకరికొకరు అపార్థం చేసుకోకూడదండి. ఇలా సాగిపోతే మాత్రమే సంసారం చాలా చక్కగా ఉంటుంది. ఇంకా భార్య భర్తని కానీ భర్త భార్యను కానీ ఎదుటివారితో పోలిస్తూ హేళనగా కానీ కించుపరుస్తూ కానీ అస్సలు మాట్లాడకూడదండి. అలా మాట్లాడితే ఏ ఒక్కరికి కూడా నచ్చదన్నమాట. అది కొంచెం ఎక్కువైందనుకో ఎలాంటి పర్సన్తో మనం ఇంకా ఎంతకాలం కాపురం చేయాలి అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ని కానీ మంచి గుణాలను కానీ మంచి లక్షణాలను కానీ సందర్భానుగుణంగా పొగడాలే తప్ప ఎప్పుడూ కూడా కించపరుస్తూ మాట్లాడకూడదు, హేళన చేయకూడదండి. మరి భార్యాభర్తల సంబంధం ఎడదీయరాని అనుబంధంగా మారాలంటే మరి ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇద్దరి మధ్యలో అబద్ధాలకు తావనేది ఉండకూడదండి. ఎప్పుడు ఒకరిపై ఒకరు నమ్మకం ఉండాలన్నమాట. మరి అలా నమ్మకంగా ఉండాలంటే ఇద్దరూ కూడా నమ్మకంగా ప్రవర్తించాలండి. మా ఆయన మాట అంటే మాటే, అందులో ఇంకా అబద్ధం అనేది ఉండదు. నా భార్య చెప్పిందంటే అది కరెక్టే, అందులో అబద్ధము ఉండదు అనే విధంగా ఇద్దరి ప్రవర్తన కూడా ఉండాలి. సాధ్యమైనంత మట్టుకు ఎప్పుడు కూడా అబద్ధాలు అనేది మాట్లాడకూడదండి. ఎప్పుడైతే మనం కరెక్ట్గా మాట్లాడతామో, ఎప్పుడైతే మనం నిజం మాత్రమే చెప్తామో, ఎప్పుడైతే మనం అబద్ధం చెప్పకుండా కొంతకాలం ఉంటామో అప్పుడు మన భర్త లేదా మన భార్య ఎవరన్నా ఏదన్నా మన గురించి బ్యాడ్గా చెప్పినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మరన్నమాట. నా భర్త గురించి నాకు తెలుసు, నా భార్య గురించి నాకు తెలుసు అనే ఒక స్ట్రాంగ్ నమ్మకం వాళ్ళలో ఉంటుందండి. అప్పుడు ఆ బంధాన్ని ఇంకా ఎవరు కూడా విడదీయలేరన్నమాట. ఇంకా భార్యాభర్తలంటే ఇద్దరు కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావన లేకుండా ఇద్దరూ కూడా సమానమని భావించగలగాలండి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఇద్దరూ కూడా సాగిపోవాలండి. ఒకరితో ఒకరు సరసాలాడుకుంటూ జోక్లు వేసుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ ఆనందంగా గడపాలండి. ఇంకా భార్యాభర్తలు ఇద్దరూ కూడా సాధ్యమైన మట్టుకు ఎప్పుడూ కూడా ఒకరితో ఒకరు ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి చూడాలండి. అలా ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే
ఒకరు లేకపోతే ఒకరు ఉండలేము అనే ఫీలింగ్స్ మనలో వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి ఫ్రీ టైం దొరికితే ఫ్రెండ్స్ తోటి కానీ లేదా బయటికి వెళ్ళడము కానీ అలాంటివి కాకుండా మనం ఎప్పుడూ కూడా మన సమయాన్ని ఎక్కువగా మన లైఫ్ పార్ట్నర్ తోటి గడుపుతూ ఉండాలండి. ఎప్పుడైతే మన యొక్క సమయాన్ని ఎక్కువగా మన లైఫ్ పార్ట్నర్ తోటి మనం గడుపుతూ ఉన్నామో మనకు తెలియకుండానే మనము తన లేకపోతే ఉండలేనట్టుగా, తను మన లేకపోతే ఉండలేనట్టుగా ఆ బంధం మారిపోతుందండి. మరి ఈ విధంగా సాగినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ఎప్పటికీ కూడా ఎడబాటు అనే దానికి దారే ఉండదండి. కాబట్టి ఆ విధంగా సాగినప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎప్పటికీ కూడా కలిసే ఉంటారండి. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరిని ఒకరు ఇష్టపడుతూ, ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు చెప్పింది ప్రతిదీ కూడా నా జీవితంలో పాటించింది, నేను చేసేది మాత్రమే మీకు చెప్పానండి. ఇంకా చెప్పడానికి చాలా ఉందండి, మరో వీడియోలో మీకు చెప్తాను. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. నేను ఇంతవరకు మాట్లాడిన దాంట్లో ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే మన్నించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.